ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఫలాని వరి నేను ఆపుకోలేకపోతున్నాను, నేను వద్దనుకున్నా కూడా ఆ వరి మాటిమాటికి వస్తూ ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన సందర్భాల్లో కూడా ఫ్యామిలీ మెంబర్సు నువ్వు కొంచెం విల్ పవర్ తోటి దాన్ని ఆపుకోవాలి, లేకపోతే నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఉండాలి కదా, నువ్వు మెడిటేషన్ చెయ్యి, లేకపోతే యోగా చెయ్యి, తగ్గుతుంది, నువ్వు కామ్గా ఉండటానికి ప్రయత్నించు, నువ్వు ఎక్కువ దాని గురించి ఆలోచించద్దు, ఇటువంటి సలహాలు చాలా ఇస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్సు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్, అంటే ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా ఈ ఆలోచనలు, ఈ వరి అనేది కంట్రోల్ అవ్వడం లేదు అనేది ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కసారి గుర్తించరు. ఒక్కొక్కసారి దీనికి అంతే, డిప్రెషన్కి అంతే. వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళ కంట్రోల్లో లేదు, వాళ్ళు చేయదలుచుకున్నా కూడా అది కంట్రోల్ అవ్వడం లేదు అనేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తించి వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ కానీ మెడికేషన్ కానీ దానికి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళాలండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని నువ్వు ప్రతిదానికి ఇలా వరి అయిపోతావు, నువ్వు మమ్మల్ని విసిగిస్తున్నావు అని చిరాకు పడకుండా కొంచెం ఓపికగా వ్యవహరించాలి. ఇప్పుడు యాంగ్జైటీ అనేది మామూలుగా మనుషులకు అనేది కొంచెం భయపడటం కానీ కొంచెం వరి అవ్వటం కానీ ఒక లెవెల్లో మనకి సర్వసాధారణము, అవసరం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు రేపు పరీక్ష ఉంటే ఇవాళ కొంచెమన్నా వరి అవ్వకపోతే అస్సలు చదవరు. మనం కూడా కొంచెమైనా వర్క్ పోవాలి అన్న భయము, అక్కడ పోకపోతే ఏమవుతుందో అన్న భయము అనేది కొంచెమన్నా లేకపోతే మనం ఆ పని చెయ్యము. సో మనుషులకి కొంచెం భయము, కొంచెం వరి అనేది అవసరం. మనం యాంగ్జైటీ డిసార్డర్ అని ఎప్పుడు అంటామంటే ఈ వరి, ఈ భయము ఎప్పుడైతే ఎక్సెసివ్గా అవుతుందో, ఎప్పుడైతే మనకు ఆ పని చేయటానికి దోహదం చేయకుండా దాన్ని హిండర్ చేస్తుందో, ఎప్పుడైతే దానికి అడ్డం వస్తుందో అప్పుడు మనం యాంగ్జైటీ డిసార్డర్ అని అంటాం. ఈ ఎక్సెసివ్ వరి వల్ల మనిషి చాలా సఫర్ అవ్వటం కానీ, అంటే వాళ్ళకి చేయవలసిన పని చేయలేకపోవటం కానీ, లేకపోతే చాలా దిగులుగా ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ భయపడటం కానీ, ఇటువంటివి ఎక్సెసివ్గా జరిగినప్పుడు మనం యాంగ్జైటీ డిసార్డర్ అని అంటామండి. కానీ ఎవరైనా కూర్చుని అమ్మో పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు, వాడి కింద పడిపోతాడేమో, వాడికి ఏమన్నా అయిపోతుందేమో అని రోజంతా ఆలోచిస్తున్నారనుకోండి, అది యాంగ్జైటీ డిసార్డర్ కావచ్చు. ఇప్పుడు మనకి చాలామందికి ఇప్పుడు బల్లుల్ని, స్పైడర్స్ని వాటిని చూస్తే పెద్దగా ఇష్టం ఉండదు, దూరం వెళ్తాం, ఎవరం వెళ్ళి వాటిని ఇష్టంగా ముట్టుకోము. కానీ వాడిని అంత 6 మైలు దూరంలో చూడంగానే ఎగిరి గెంతేసి దూరం పరిగెట్టి ఇంకా అటువైపు ఆ రూమ్లోకి 2 రోజులు వెళ్లకుండా ఉంటే అది కొంచెం ఎక్సెసివ్. సో అది కూడా మనము యాంగ్జైటీ కింద అనుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా భయము, వరి అనేది కొంచెం ఉండవలసిన దానికంటే ఎక్సెసివ్గా ఉండి అది మనకి మన లైఫ్లో మనకి ప్రాబ్లం కలిగిస్తూ ఉంటే దాన్ని యాంగ్జైటీ అని మనం ఐడెంటిఫై చేయవచ్చండి. కొంతమందికి తెలుస్తుందండి, కొంతమందికి తెలియదు. చాలామంది ఇప్పుడు మొదటి నుంచి, అంటే ఇప్పుడు చిన్నతనం నుంచి యాంగ్జైటీతో సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి గుర్తున్న దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి ప్రతిదానికి వరి అవటం. అంటే ఇప్పుడు యాంగ్జైటీ అనేది రకరకాల యాంగ్జైటీ అండి. చిన్న చిన్న వాటికి వరి అవ్వటము జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అంటారు. తర్వాత ఎక్కువ కొత్త వాళ్ళని కానీ, లేకపోతే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు వెళ్ళటానికి, మాట్లాడటానికి, కలవటానికి భయపడటం సోషల్ యాంగ్జైటీ అని అంటారు. ఒక స్పెసిఫిక్ విషయానికి భయపడటం, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా స్పైడర్స్ కానీ బల్లులకు కానీ అతిగా భయపడటం, దాన్ని స్పెసిఫిక్ ఫోబియా అని అంటాము. ఒక్కొక్కసారి యాంగ్జైటీ వల్ల గుండె విపరీతంగా దడలాగా అనిపించి, చెమట్లు పట్టి, గుండె జబ్బు ఏమీ లేకపోయినా ఊపిరాడినట్టుగా అనిపించి, వాంతి వచ్చినట్టుగా అనిపించడం, దాన్ని ప్యానిక్ అటాక్ అంటాం. సో వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళకి ఎంత వయసు నుంచి ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుందండి. పక్కన వాళ్ళు ఇదిగో ఇలా నువ్వు ఎక్కువగా వరి అవుతున్నావు అని చెప్తే తప్ప తెలియకపోవచ్చు. చాలామందికి ఎస్పెషల్లీ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు నేను ఇలా చిన్న చిన్న వాటికి వరి అవ్వకపోయేది కదా, ఇప్పుడు వరి అవుతున్నాను కదా అనేది తెలుస్తుందండి.